హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పటికి చాలాసార్లు తెలుసుకొని ఉన్నా మర్చిపోయి ఉంటారు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని. నేను అలా కాకుండా నాకు కుదిరినంత సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా బెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది 8 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. అవేంటివంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, interjection. Noun that specifies the name of a person, place, thing or an idea in any sentence. అంటే ఫ్రెండ్స్, నౌన్ అనేది ఒక వ్యక్తి లేదా ప్రాంతం లేదా థింగ్ లేకపోతే ఐడియా యొక్క నేమ్ని స్పెసిఫై చేస్తుంది ఒక సెంటెన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, చోటు, ఇండియా, గంగా. చోటు అనేది ఒక వ్యక్తి పేరు, ఇండియా అనేది మన కంట్రీ నేమ్, గంగా అనేది అది ఒక రివర్ నేమ్. ఇంకా సింపుల్గా అర్థమేందుకు సెంటెన్స్లలో చూపిస్తాను ఎగ్జాంపుల్స్. డూ యూ లైవ్ ఇన్ అమెరికా? ఇక్కడ అమెరికా అనేది నౌన్, ఎందుకంటే ఇది ఒక కంట్రీ నేమ్. డాగ్స్ ఆర్ వెరీ ఫెయిత్ఫుల్ యానిమల్స్. ఇక్కడ డాగ్ అనేది ఒక యానిమల్, ఇది కూడా నౌన్. షీ వర్క్స్ ఇన్ ఏ గార్డెన్ డైలీ. ఇక్కడ గార్డెన్ అనేది ఒక ప్లేస్, ఇది కూడా నౌన్. ప్రొనౌన్. ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. అంటే ఫ్రెండ్స్, నౌన్కి బదులుగా వాడేదానినే ప్రొనౌన్ అని అంటారు. ఎగ్జాంపుల్, ఐ, హీ, హిమ్, యూ, వి, హర్, యువర్స్. ఇక్కడ పేరుకి బదులుగా ఐ, హీ, హిమ్ అనే వాటిని వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు బాసిద్, కానీ ఇక్కడ నేను బాసిద్ అనకుండా ఐ, నేను అని అంటున్నాను. వీటిని సింపుల్గా అర్థమయ్యేందుకు ఇంకా సెంటెన్సెస్లో చూద్దాం. ఐ టేక్ ద ట్రాష్ అవుట్. ఇక్కడ ఐ అంటే నేను, బాసిద్ టేక్ ద ట్రాష్ అవుట్ అని అనకుండా ఐ అంటే నా పేరుకి బదులుగా ఐ అనే దానిని వాడుతున్నాను. యూ విల్ కమ్ విత్ మీ. ఇక్కడ యూ అండ్ మీ అనేవి ప్రొనౌన్, ఎందుకంటే ఇక్కడ నీ పేరు డైరెక్ట్ పలకకుండా అంటే నువ్వు అంటున్నాను. ఇంకా మీ అంటే నా పేరు చెప్పకుండా మీనే వాడుతున్నాము నౌన్కి బదులుగా. హీ స్టడీస్ ఎవ్రీ నైట్. ఇక్కడ హీ అనేది ప్రొనౌన్, ఎందుకంటే అక్కడ వ్యక్తి పేరు అనేది మెన్షన్ చేయకుండా హీ అనే దానిని వాడుతున్నాం. వర్బ్. వర్బ్ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్ ఆర్ ఎక్స్పీరియన్స్. వర్బ్ అనేది యాక్షన్ లేదా అనుభవాన్ని తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్, రన్, డాన్స్, స్లైడ్, జంప్, థింక్, స్టాండ్. ఇవన్నీ కూడా యాక్షన్ తెలియజేస్తున్నాయి. పరిగెత్తడం, డాన్స్ చేయడం, జారడం, ఎగరడం, ఆలోచించడం, నిలబడడం. వీటిని సెంటెన్సెస్లో చూద్దాం ఇంకా సింపుల్గా అర్థమయ్యేందుకు. యాంటోనీ ఈజ్ థ్రోయింగ్ ద ఫుట్బాల్. ఇక్కడ థ్రోయింగ్ అనేది యాక్షన్, అంటే విసిరేస్తున్నాడు. యాంటోనీ అనేవాడు ఫుట్బాల్ని విసిరేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ విసిరేయడం అనేది వర్బ్, ఎందుకంటే ఇది యాక్షన్ తెలియజేస్తుంది. ద క్యాట్ సాట్ బై ద విండో. ఇక్కడ పిల్లి విండో పక్కన కూర్చుంది అని చెప్పబడుతుంది. ఇక్కడ కూర్చోవడం అనేది యాక్షన్, కాబట్టి ఇక్కడ సాట్ అనేది వర్బ్. వి ఆల్ వాచ్ ద సేమ్ టీవీ షో ఆన్ సాటర్డే నైట్స్. ఇక్కడ వాచ్ అనేది యాక్షన్ తెలియజేస్తుంది. ఈ సెంటెన్స్ అర్థం ఏంటంటే మేమంతా సాటర్డే నైట్స్ ఒకటే టీవీ షోని చూస్తాము అని అంటున్నారు. అంటే ఇక్కడ వాచ్ అనేది యాక్షన్, కాబట్టి ఇది వర్బ్. నెక్స్ట్ వన్, అడ్జెక్టివ్. An adjective is a word that describes a noun or a pronoun. అడ్జెక్టివ్ అనేది నౌన్ లేదా ప్రొనౌన్ గురించి తెలియజేస్తుంది, అంటే దాని గురించి డిస్క్రైబ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్, స్మూత్, హెవీ. వీటిని ఇంకా సింపుల్గా అర్థమయ్యేందుకు సెంటెన్సెస్లో చూద్దాం. దే లైవ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ హౌస్. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. ఈ సెంటెన్స్ అర్థం ఏంటంటే వాళ్ళు ఒక అందమైన ఇంట్లో నివసిస్తున్నారు. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్, ఎందుకంటే అది ఇంటి గురించి తెలియజేస్తుంది, అది ఎలా ఉందనేది. షీ వోర్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. ఆమె అందమైన డ్రెస్ని దొరికింది. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్, ఎందుకంటే అది డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. హీ రైట్స్ మీనింగ్లెస్ లెటర్స్. అతను
అర్థం లేని లెటర్స్ని రాస్తాడు. దీంట్లో మీనింగ్లెస్ అనేది లెటర్స్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మీనింగ్లెస్ అనేది అడ్జెక్టివ్. లిండా హెయిర్ ఈజ్ గార్జియస్. ఇక్కడ గార్జియస్ అనేది అడ్జెక్టివ్, ఎందుకంటే గార్జియస్ అనేది లిండా యొక్క హెయిర్ గురించి తెలియజేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది. అడ్వర్బ్. An adverb is a word that modifies a verb, an adjective, another adverb or even a whole sentence. అంటే వర్బ్ని, అడ్జెక్టివ్ని, అడ్వర్బ్ని లేదా మొత్తం హోల్ సెంటెన్స్ని డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్వర్బ్ అని అంటారు. ఎగ్జాంపుల్ స్లోలీ, ర్యాపిడ్లీ, బ్యాడ్లీ, స్వీట్లీ. మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేందుకు సెంటెన్సెస్ రూపంలో చూపిస్తాను ఎగ్జాంపుల్స్. హీ ర్యాన్ క్విక్లీ. అతను చాలా వేగంగా పరిగెత్తాడు. ఇక్కడ క్విక్లీ అనేది అడ్వర్బ్, ఎందుకంటే ఇక్కడ అతను ఎలా పరిగెత్తాడు అనే దాన్ని తెలియజేస్తుంది కాబట్టి క్విక్లీ అంటే చాలా వేగంగా. ఇక్కడ క్విక్లీ అనేది అడ్వర్బ్. హీ స్పోక్ సాఫ్ట్లీ. ఇక్కడ సాఫ్ట్లీ అనేది అడ్వర్బ్, ఎందుకంటే అది అతను ఎలా మాట్లాడుతున్నాడు అంటే తొందరగా మాట్లాడుతున్నాడా లేకపోతే నిదానంగా మాట్లాడుతున్నాడా, ఎలా మాట్లాడుతున్నాడు అనే దాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ సాఫ్ట్లీ అనేది నిదానంగా అంటే అతను మాట్లాడే విధానం నిదానంగా ఉంది కాబట్టి ఇక్కడ సాఫ్ట్లీ అనేది అడ్వర్బ్. జేమ్స్ కాఫ్ లౌడ్లీ టు అట్రాక్ట్ హర్ అటెన్షన్. జేమ్స్ అనేవాడు చాలా గట్టిగా తుమ్మాడు ఆమె ఒక అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తానికి. ఇక్కడ లౌడ్లీ అంటే గట్టిగా తుమ్మాడు కాబట్టి ఇక్కడ లౌడ్లీ అనేది అడ్వర్బ్. ప్రిపోజిషన్. Preposition is a word that is used before a noun or pronoun to show place, time, direction, etc. ప్రిపోజిషన్ అనేది నౌన్ లేదా ప్రొనౌన్ ముందల వాడబడుతుంది. అది ప్రాంతాన్ని, టైంని, డైరెక్షన్ని లేదా ఇంకా దేని గురించైనా తెలియజేస్తుంది ప్రిపోజిషన్ అనేది. ఎగ్జాంపుల్ ఇన్, ఎట్, ఆన్, ఆఫ్ అండ్ టు ఇవన్నీ ప్రిపోజిషన్స్. మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేందుకు వీటిని సెంటెన్సెస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఫెయిర్ లిటిల్ గర్ల్ సాట్ అండర్ ఏ ట్రీ. ఒక ఫెయిర్ లిటిల్ గర్ల్ చెట్టు కింద కూర్చొని ఉంది. ఎక్కడ కూర్చొని ఉంది? చెట్టు కింద. ఇక్కడ అండర్ అనేది ప్లేస్ని తెలియజేస్తుంది, అది ఎక్కడ? చెట్టు కింద అని. కాబట్టి ఇక్కడ అండర్ అనేది ప్రిపోజిషన్. హంప్టీ డంప్టీ సాట్ ఆన్ ఏ వాల్. హంప్టీ డంప్టీ గోడ పైన కూర్చొని ఉన్నారు. ఎక్కడ కూర్చొని ఉన్నారు? గోడ పైన. ఇక్కడ ఆన్ అనేది ప్లేస్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్. వి, విల్లీ, వింకీ రన్స్ త్రూ ద టౌన్. వి, విల్లీ, వింకీ వీళ్ళు టౌన్ నుండి పరిగెత్తారు. ఎక్కడ నుండి పరిగెత్తారు? టౌన్ నుండి. దో అనేది ప్రిపోజిషన్, ఎందుకంటే ఎక్కడి నుండి పరిగెత్తారు అనేది చూపిస్తుంది, అంటే అక్కడి నుండి. దో ద టౌన్, టౌన్ నుండి పరిగెత్తారు కాబట్టి దో అనేది నౌన్ ముందు ప్లేస్ చేసి అది ఒక ప్రాంతంని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ దో అనేది ప్రిపోజిషన్. నెక్స్ట్ వన్ కంజంక్షన్. కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ జాయినింగ్ అదర్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ సెంటెన్సెస్. కంజంక్షన్ అనేది వేరే వర్డ్స్ తోటి కలిపేందుకు లేదా ఫ్రాజెస్ లేకపోతే సెంటెన్సెస్ తోటి కలిపేందుకు వాడబడుతుంది. అండ్, బట్ అండ్ ఆర్ కంజంక్షన్స్. అండ్, బట్ ఇంకా ఆర్ అనేవి కంజంక్షన్స్. వీటిని సెంటెన్సెస్ రూపంలో చూద్దాం. గివ్ మీ సంథింగ్ టు డ్రంక్ ఆర్ ఎల్స్ ఐ విల్ డై ఆఫ్ థర్స్ట్. నాకు తాగడానికి ఏదైనా ఇవ్వండి లేదా నేను దాహంతో చనిపోతాను. ఇక్కడ ఆర్ఎల్స్ లేదా అనేది రెండు సెంటెన్సెస్ని కలుపుతుంది కాబట్టి ఇది కంజంక్షన్. ఐ షెల్ బి అప్సెట్ ఇఫ్ యూ డూ ఇట్. నేను అప్సెట్ అవుతాను ఒకవేళ నువ్వు అలా చేస్తే. ఇక్కడ ఇఫ్, ఒకవేళ అనేది రెండు సెంటెన్సెస్ని కలుపుతుంది. ఐ షెల్ బి అప్సెట్ని ఇంకా యూ డూ ఇట్, నువ్వు చేస్తే అనే వాటిని, కాబట్టి ఇఫ్ అనేది కంజంక్షన్. యూ కెనాట్ గో అన్లెస్ యూ హ్యావ్ హిస్ పర్మిషన్. నువ్వు వెళ్ళకూడదు ఎప్పటి వరకైతే అతను నీకు పర్మిషన్ ఇవ్వడు. ఇక్కడ అన్లెస్ అనేది కంజంక్షన్, ఎందుకంటే ఇది రెండు సెంటెన్సెస్ని కలుపుతుంది కాబట్టి. వాటర్ అండ్ ఆయిల్ డు నాట్ మిక్స్. వాటర్ ఇంకా ఆయిల్ కలవవు,
ఇక్కడ వాటర్ ఇంకా ఆయిల్ అనేది వేరే వేరే వర్డ్స్, వీటి రెండింటిని అండ్ అనేది కలుపుతుంది కాబట్టి ఇక్కడ అండ్ అనేది కంజంక్షన్. నెక్స్ట్ వన్ ఇంటర్జంక్షన్. An interjection is a word that is grammatically independent from the words around it and mainly expresses feeling rather than meaning. ఇంటర్జంక్షన్ అనేది గ్రామటికల్లీగా ఇండిపెండెంట్గా ఉంటుంది దాని చుట్టూ ఉన్న వర్డ్స్ ద్వారా, ఇంకా అది మెయిన్గా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది మీనింగ్కి బదులుగా. ఎగ్జాంపుల్, హుర్రే, కంగ్రాచులేషన్స్, ఏ, ఓహ్. అర్థం కాలేదు కదా, సెంటెన్సెస్ రూపంలో చూద్దాము. హుర్రే, వి వాన్ ద మ్యాచ్. ఇక్కడ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు, మేము మ్యాచ్ని గెలిచాము అని. కంగ్రాచులేషన్స్, యు హ్యావ్ ఏ బేబీ గర్ల్. శుభాకాంక్షలు, నీకు ఒక ఆడబిడ్డ పుట్టింది. ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఓ, వి లాస్ట్ హిమ్, మనము అతన్ని కోల్పోయాము. ఇక్కడ ఇది కూడా ఫీలింగ్ని తెలియజేస్తుంది, ఇవన్నీ ఫీలింగ్స్ని తెలియజేస్తాయి. ఏ, ఐ గాట్ హర్ నెంబర్, నాకు ఆమె నెంబర్ దొరికింది. ఇక్కడ ఏ అనేది ఇంటర్జంక్షన్. ఫ్రెండ్స్, ఈ ఏటే కాకుండా ఇంకొక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఉంటుంది, అదేంటిదంటే డిటర్మైనర్. దీన్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేయరు కానీ దీని గురించి కూడా తెలుసుకోవడం మనకి చాలా మంచిది. Determiners are the words that we place before nouns or adjectives to introduce them. These are different from adjectives because they are just used for introduction of nouns, while adjectives give additional information about nouns. Determiners అనేవి నౌన్ ఇంకా అడ్జెక్టివ్స్ కి ముందు వాడతాము వాటిని ఇంట్రొడ్యూస్ చేసేందుకు. కానీ డిటర్మైనర్స్ ఇంకా అడ్జెక్టివ్స్ రెండు వేరు వేరు. ఎందుకంటే డిటర్మైనర్స్ ఏమో ఇంట్రొడ్యూస్ చేసేందుకు వాడతాము, అడ్జెక్టివ్స్ ఏమో నౌన్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు వాడతాము. కామన్ వర్డ్స్ యూజ్డ్ యాజ్ డిటర్మైనర్స్ ఆర్ యాజ్ ఫాలోస్: ఏ, ద, ఎవ్రీ, ఎనీ, ద, మై, యు, విచ్, ఎక్సెట్రా. వీటిని సెంటెన్సెస్ రూపంలో ఎగ్జాంపుల్లో చూద్దాం. దిస్ ఈస్ ఏ చాండిలియర్, ఇది చాండిలియర్. ఏ అనేది డిటర్మినర్, ఎందుకంటే చాండిలియర్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తుంది కాబట్టి. ఐ డిడ్ నాట్ చెక్ ఎనీ పేపర్స్, ఇక్కడ ఎనీ అనేది పేపర్స్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎనీ అనేది డిటర్మినర్.